అందరికీ నమస్తే. నేను ఒక నిరుపేద మాజీ మంత్రి, నిరుపేద మాజీ ఎమ్మెల్యే, నిరుపేద ఎమ్మెల్సీ, నిరుపేద ప్రభుత్వ విప్పు గురించి చెప్పబోతున్నా. ఎందుకంటే పాపం ఆయన నిరుపేద, తిండి లేదు కాబట్టి ప్రభుత్వం ఒక 11,75,000 దగ్గర 12 లక్షల రూపాయలు కిరాయి, ఇల్లు కిరాయి కట్టుకొని కానీ గవర్నమెంట్ జీవో ఇచ్చింది. చూస్తేనేమో ఆయన నిరుపేద ఎమ్మెల్సీ మీకు కూడా చూపిస్తా. ఎందుకంటే పాపం పేదలు ఇల్లు కట్టుకుంటాం అంటే ఇందిరమ్మ ఇంటి కింద కట్టడానికి 1,00,000 రూల్స్ మాట్లాడతారు వీళ్ళు. ఎవరైనా సీఎంఆర్కి పెడితే ఎంత పెట్టే 30,000, 40,000, 50,000, 60,000. మొన్న ఒక కాంగ్రెస్ కార్యకర్త చించేసిండు సీఎంఆర్ 3 లక్షలు పెడితే 60,000 ఇస్తావని అని. మరి జనాలకేమో రూల్స్, కానీ ఈ ఎమ్మెల్సీకి ఈ అధికార పార్టీ లీడర్కి మాత్రం నో రూల్స్. ఆయనకు సొంతం ఇంటికి కిరాయిలు కాదు, అది సొంతం ఇంటికి ఆయన కిరాయి ఇంట్లో ఉన్నాడు అని చెప్తూ ప్రభుత్వం 11,78,000 రూపాయలు విడుదల చేస్తూ, అది కూడా అన్ఎక్స్పెక్టెడ్ బడ్జెట్లో లేవు అసలు, అది ఇచ్చి ఒక జీవో ఇచ్చింది గవర్నమెంట్. ఇక దీన్ని మీరు ఏమర్థం చేసుకుంటారో నాకు తెలియదు, కానీ నేను ఆ విషయాలను మొత్తం చెప్తా. ఉన్నట్టుగా మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మన సొమ్ము, మన డబ్బులు, మనకి ఇయ్యనికినేమో రూల్స్. మనకు ఎవరైనా హాస్పిటల్కి పోతే సీఎంఆర్ పెట్టుకుంటే రూల్స్, ఇల్లు కట్టుకుంటామంటే రూల్స్, పిల్లలు కాలేజీకి పోతున్నారు 30,000, 40,000, 50,000 ఉంటుంది ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే రూల్స్, పైసలు లేవు, నన్ను కోసిన రూపాయి వెళ్ళదు, నన్ను చెప్పుల దొంగలాగా చూస్తున్నారు, ఇవన్నీ మాటలు మాట్లాడతారు. ఇక నేను నిరుపేదలకి వెళ్ళి వచ్చిందని చెప్తారు. మళ్ళీ చూస్తే ఏం చేసిండ్రో చూపిద్దాం. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆయన్నే నిరుపేద లీడర్. ఈయన 4 సార్లు ఎమ్మెల్యే తాండూరుకి వెళ్ళి, 2 సార్లు మినిస్టర్, ఇప్పుడు ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్పు. ఈయన పేరు పట్నం మహేందర్ రెడ్డి అంటారు. ఆయన ఎలక్షన్ అఫిడవిట్లు కూడా ఉన్నాయి. ఎలక్షన్ అఫిడవిట్లు ఆయన భార్య మొన్న మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసింది. ఈయన లేటెస్ట్గా 2022 ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు. అప్పుడు ఎలక్షన్ కమిషన్కి అఫిడవిట్ ఇచ్చారు, ఆయన ఆస్తులు ఎంత ఏంది కదా చూపిస్తాయి కూడా మీకు. కానీ ఈ నిరుపేద లీడర్కు ప్రభుత్వం జీవో నిన్ననే ఇచ్చింది. 27వ తారీఖు నాడు ఇచ్చిన జీవో ఈరోజు బయటకు వచ్చింది. ఆ జీవో ఏమంటారంటే, ఇన్ ద సర్క్యూమ్స్టాన్సెస్ రిపోర్టెడ్ బై ద చీఫ్ ఇంజనీర్ R&B బిల్డింగ్స్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్ ఇన్ ద రిఫరెన్స్ ఫస్ట్ రీడ్ అబోవ్ అదంతా ఉంటుంది. ఇంకా ఇయర్ బై అకార్డ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఫర్ అన్ అమౌంట్ 11,78,000 ఫర్ యాజ్ అడిషనల్ ఫండ్స్ ఇన్ రిలాక్సేషన్ ఆఫ్ ట్రెజరీ కంట్రోల్ ఆర్డర్ అండ్ క్వార్టర్లీ రెగ్యులేషన్ ఆర్డర్స్ పెండింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ ఫండ్స్ by way of obtaining supplementary grants at the appropriate time during financial year 2025-26. 25-26 అంటే పోయిన సంవత్సరం ఏప్రిల్ నుంచి ఈ సంవత్సరం మార్చి వరకు రెంట్ కింద అన్నట్టు, కిరాయి కింద శాంక్షన్ అమౌంట్ 11,78,000. దేనికోసం ఇది? పేమెంట్ ఆఫ్ రెంటల్ ఛార్జ్ ఆఫ్ ప్రైవేట్ బిల్డింగ్ బియరింగ్ హౌస్ నెంబర్ 8-2-686 బై B/S/3 రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్లో ఉన్న పట్నం నరేందర్ రెడ్డికి ఒక సంవత్సరం సంబంధించిన రెంట్ 11,78,000. అది ఆయన క్యాంప్ ఆఫీస్ అంట, సొంతం ఇల్లు. అది రెంట్ హౌస్ అని చూపుతూ ఆ హౌస్కు రెంట్ కింద 11,78,000 రిలీజ్ చేస్తూ గవర్నమెంట్ జీవో ఇచ్చింది. ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? ఆ ఇల్లు రినేష్ ఎడ్యుకేషనల్ సొసైటీ వాళ్ళ కొడుకు పట్నం మహేందర్ రెడ్డి. అంత పేదోడు అనమాట. అంటే కనీసం కిరాయి ఆయన కొడుకు ఇల్లు, అది ఆయన కొడుకు పేరు మీద ఉంది ఇల్లు. రీసెంట్గానే కట్టిర్రు, అలా అసెంబ్లీ ఎలక్షన్స్ ముందరనే ఓపెనింగ్ చేసిర్రు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ కమాండ్లకు పోగానే రైట్ సైడ్ 3వ ఇల్లు, ఎదురుగా పార్క్ ఉంటుంది, రైట్ సైడ్ 3వ ఇల్లు. అంటే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో చాలా పేదలు ఉంటారని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఆయన ఇంటి ముందర ఏమేమి కారు ఉంటాయి తెలుసా? వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఒక్కొక్కరికి ఒక కారు ఉంది. వాళ్ళ బిడ్డకు, వాళ్ళ కొడుకులకు, వాళ్ళ ఇంటి అందరికీ ఒక్కొక్క మనిషికి 4-5 కార్లు ఉన్నాయి అన్నీ కలిపి. 4matic బెంజ్ కార్ ఈ నిరుపేదకు. తర్వాత ఇన్నోవా క్రిస్టా, తర్వాత ఫార్చునర్ కార్, ఇక ఇట్లా రకరకాల కార్లు ఉన్నాయి. మినీ కూపర్ మనకు ఈ ఫోటోలో కూడా కనిపిస్తుంది, వెనక ఒక కార్ కనిపిస్తుంది, బ్లాక్ కలర్ కార్ కనిపిస్తుంది. ఇట్లా ఈ నిరుపేద ఎమ్మెల్సీకి ఇస్తూ ప్రభుత్వం ఈ జీవో ఇచ్చింది. నిజంగా కూడా ఆయన నిరుపేదనే. మీకు ఆ విషయం గుర్తుండాలి. మన హిమాయత్ సాగర్లో మధ్యలో ఉంటుంది ఫామ్ హౌస్. ఆ ఫామ్ హౌస్ ఈ హైడ్రా ఎందుకు కూల్చలేదని చెప్పేసి క్వశ్చన్ చేస్తే, నాకన్నా పెద్ద లీడర్లకు పెద్ద ఫామ్ హౌస్లు ఉన్నాయి, అది చిన్న ఫామ్ హౌస్ అన్నాడు. అది చిన్న ఫామ్ హౌస్ కాదు, దగ్గర 1.5 ఎకరాన్నరలో ఉన్న ఫామ్ హౌస్. అది 1.5 ఎకరాన్నరలో ఉన్న ఫామ్ హౌస్
అది కూడా హిమాయత్ సాగర్ నడి నీళ్ళులా, ఎఫ్టీఎల్నో గడ్డ మీదనో లేకపోతే ఏమైనా దూరంగా కిలోమీటర్ దూరంలో కాదు, నీళ్ళల్లా. మీకు అది కూడా చూపిస్తుంది చూడండి ఒకసారి. అది అంత నిరుపేద. ఆయన నిరుపేద అని ఎట్లా చెప్తున్నా, ఆయనకు మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఆయనకే సొంత బిల్డింగులు, దాంట్లో మెడికల్ కాలేజీలు చేవేళ్ళ. తర్వాత ఆయనకి ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఉన్నాయి, అవి కూడా సొంత బిల్డింగ్లే. ఆయన భార్య ఎప్పటి నుంచో ఆమె రాజకీయాల్లో రకరకాల పదవులు అనుభవించారు. ఈయన 2000 సంవత్సరంలో జెడ్పీ చైర్మన్గా అప్పటి నుంచి ఏదో ఒక పదవి, ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్లోకి పోవడం, అక్కడ ఏదో ఒక పదవి తెచ్చుకోవడం. ఈ గవర్నమెంట్లో ఆయన ఇప్పుడు విప్పుగా కొనసాగుతున్నారు. అంత నిరుపేద ఎమ్మెల్సీ, అంత నిరుపేద లీడర్. అక్కడ పోతే చేవెళ్ళకు పోయినా, లేకపోతే వికారాబాద్ పోయినా, తాండూరు పోయినా, మహేందర్ రెడ్డి ఎవరు అంటే చాలా నిరుపేద లీడర్ అని చెప్తారు. అట్లాంటి నిరుపేద లీడర్కి ఈ రెంట్ కింద గవర్నమెంట్ ఇచ్చింది. అసలు మొదలే బొక్కలు పడ్డ రాష్ట్రం, పైసలు లేవు. ఎవరైనా ఏదైనా అప్లికేషన్ పెడితే పైసలు లేవు, నన్ను ఘోషణ రూపాయలు చెప్పల దొంగలాగా చూస్తున్నారు, ఎక్కడి నుంచి తేవాలి పైసలు అని చెప్పి మాట్లాడతారు. చూస్తేనేమో ఇది ఇట్లాంటి మిస్యూజింగ్ పైసలు, ఇది అధికార దుర్వినియోగం. ఆయనకు నిజంగానే ఒక క్యాంప్ ఆఫీస్ ఉంది, గవర్నమెంట్ క్యాంప్ ఆఫీస్ ఉంది. ఆ గవర్నమెంట్ క్యాంప్ ఆఫీస్లో ఏదో అవసరాల కోసం ఇచ్చిండ్రు అంటే కొద్దిసేపు ఆలోచన చేయొచ్చు అది కూడా. ఎందుకంటే ఇప్పుడున్న తెలంగాణ ఉన్న సిచ్యువేషన్లో ఇట్లాంటి రెనోవేషన్లు కూడా డబ్బులు ఇవ్వద్దు. అంటే అధికారిక నివాసంలో ఉన్న రెనోవేషన్ కూడా పైసలు ఇవ్వకూడదు. ఎట్లా ఇస్తారు పైసలు లేనప్పుడు? ఈయననేమో ఆయన సొంతం ఇంటికి అది కిరాయిలను చూపుతూ 11,78,000 రూపాయలు, నాటే జోక్ కదా. ఈ 11,78,000 ఎవరికైనా పేదలకు ఇస్తే జీవితకాలం బతుకుతారు. ఇద్దరికి ముగ్గురుకో ఇళ్ళకి ఇవ్వచ్చు, ఇల్లు కట్టుకోనికి, చిన్న ఇల్లు కట్టుకుంటామంటే. ఇల్లు కట్టుకోనికే చాలా రూల్స్ ఉన్నాయి. పేదలు కట్టుకోవాలంటే నీకు 50 గజాలు ఇల్లేనా, ఇది మా డిజైన్లో కడుతున్నావా, ఇంద్రమ్మ పట్టీలు పెట్టినావా, నువ్వు గోడలు లేపినావా, గోడలు లేపితేనే ఇస్తాం, నువ్వు బునాది తీసినావా, నీకు అడెవరో అప్రూవల్ చేయాలన్నా, అప్రూవల్ చేసిండ్రా, నీ పేరు లిస్ట్లో ఉంది కానీ నీది క్యాన్సిల్ అయిపోయింది, ఏంది అంటే నువ్వు వేరే పార్టీ అంట, లేకపోతే ఇంకా రకరకాల రీజన్స్, ఎగ్గొడడానికి రీజన్స్, జనాలకి చెప్పడానికి రీజన్స్. జనాల పైసలు జనాలకు కాదు, వీళ్ళు బొక్కుతున్నారని అర్థమైంది. జనాల పైసలు ట్యాక్స్ రూపంలో కడితే ఆ పైసలు బొక్కుతున్నారని అర్థమైంది. లేకపోతే ఇప్పుడు ఏ క్లాస్ కింద మహేందర్ రెడ్డికి 11,78,000 రూపాయలు ఆయన ఉంటున్న సొంత ఇల్లు, ఆయన కొడుకు అంటే ఆయన కొడుకే కదా, ఆయన సొంత ఇల్లు ఈయననే కట్టి ఆయన కొడుకు పేరు మీద పెట్టిన ఇల్లు అది. ఆ ఇంటికి కిరాయి ఇళ్ళని చూపుతూ దానికి కిరాయి కింద 12 లక్షల రూపాయలు ఇచ్చారంటే దేంతో ఉన్నవాళ్ళు? ఇంకా అంటే గవర్నమెంట్లో పైసలు లేవని చెప్పుకుంటా, మొత్తం దివాలా తీసామని చెప్పుకుంటా, పోయిన గవర్నమెంట్ చేసిన అప్పులు కట్టేకినే మా చేతనైతే లేదని చెప్పుకుంటా, అప్పులు చేసుకుంటా, భూములు అమ్ముకుంటా. ఇప్పుడు చూసారు కదా రకరకాల భూములు, ఇండస్ట్రియల్ భూములు కూడా గవర్నమెంట్ ఇట్లా 30%కే రిజిస్ట్రేషన్ చేస్తాం, ఇచ్చేస్తాం మీకు, ఆయన కట్టారని చెప్తున్నారు. ఆ పరిస్థితికి వచ్చింది. ఇంతకన్నా రిచెస్ట్ పనులు చాలా చేస్తున్నారు. స్పెషల్ ఫ్లైట్ వేసుకొని 8 నిమిషాల ప్రోగ్రాంకు ఢిల్లీ వచ్చి ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం మహేందర్ రెడ్డికి ఎందుకు డబ్బులు ఇచ్చారు? ఒక పేదకి ఇవ్వాలంటే ఇస్తారా ఇవన్నీ? ఒక ఆయన నిరుపేద ఉంటాడు, ఆయనకు హెల్త్ ఎమర్జెన్సీ ఉంటుంది, ఇస్తారా వీళ్ళు పైసలు? లేకపోతే ఆయన ఒక పేద పిల్లాడు చదువుకోవాలంటే పైసలు ఉండవు, వాళ్ళకి ఇస్తారా పైసలు వీళ్ళు? అసలు ఇక వాళ్ళకి ఎవ్వరికి ఇవ్వలేని పైసలు వీళ్ళకి మాత్రం ఎట్లా ఇచ్చిండ్రు? మహేందర్ రెడ్డి ఎంత నిరుపేదడని ఎట్లా డిసైడ్ చేసిండ్రు? ఈయనకు 12 లక్షల రూపాయలు ఎందుకు ఇచ్చిండు? సంవత్సరానికి 12 లక్షలు. ఇవి పోయిన సంవత్సరానికి వచ్చినాయి, మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇస్తారనుకుంటా. మనం ప్రశ్నించకపోతే ఈ సంవత్సరం ఇస్తారు, ఇంకో సంవత్సరం ఇస్తారు, మొత్తం ఇంకొక 4 సంవత్సరాలు ఇస్తారు. అంటే దగ్గర 5 సంవత్సరాల ఈ గవర్నమెంట్లో ఆయనకు 60 లక్షల రూపాయలు రెంట్ కింద చెల్లిస్తారన్నమాట. 60,000. ఆయనకు శాలరీ వస్తలేదా? నేను అఫిడవిట్లో చూపిస్తాను, ఒకసారి చూడండి మీరు. పట్నం సునీత మహేందర్ రెడ్డి, ఆయన భార్య మొన్ననే పోటీ చేసినారు, ఇక్కడనే మల్కాజ్గిరి నుంచి పోటీ చేసినారు. ఆ ఎలక్షన్స్లో బాగానే 30-40 కోట్లు ఖర్చు పెట్టున్నారు. ఈ మసేర్స్ అండ్ ఏబుల్స్ ఎంత తెలుసా? 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, 57,44,41,716 రూపాయలు ఆయన భార్య పేరు మీదనే ఉన్నాయంట ఆస్తులు, పైసలు మొత్తం కలిసి. తర్వాత పట్నం మహేందర్ రెడ్డి ఎంత? 15,27,64,482 అసేర్స్. లేబిలిటీస్ ఉన్నాయి ఇంకా 1,25,46,47 రూపాయలు. ఇంకా భూములు, ఆయన బిల్డింగులు, ఆయన బిజినెస్లు అవన్నీ సపరేట్, అవన్నీ వేరే ఉంటాయి. వీళ్ళ పేరు ఉన్నాయి. ఎలక్షన్స్లో కోట్లు ఖర్చు పెట్టుకుంటారు వీళ్ళు. కానీ రెంట్ కింద 12 లక్షలు తీసుకున్నంత కక్కుర్తి ఇచ్చేతోళ్ళు ఇస్తుంటే తీసుకోరా? ఇప్పుడు మహేందర్ రెడ్డిని కూడా తప్పాడాల్సిన అవసరం లేదు, ఇచ్చేతోళ్ళకు ఉండాలి బుద్ధి. ఇచ్చేతోళ్ళు ఇస్తుంటే తీసుకోరా? గవర్నమెంట్లో ఇట్లాంటి లూప్ హోల్స్ అన్ని ఉపయోగించుకొని
పబ్లిక్ మనీని వేస్ట్ చేస్తున్నారు డబ్బులు. అసలు బడ్జెట్లో కూడా లేని పైసలను అంత అత్యవసరంగా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఒక ప్రైవేట్ బిల్డింగ్కి, ఒక ఎమ్మెల్సీకి మెయింటెనెన్స్ కింద, కిరాయి ఖర్చుల కింద ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? చాలా హాస్టల్స్లో పిల్లలు ఇయ్యాలి కూడా. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రం వల్ల ప్రభుత్వ జిల్లా పరిషత్ హై స్కూల్లో మధ్యాహ్నం భోజనం వల్ల పురుగులన్నం వస్తుంది, రోజు ఇట్లే వస్తుందని చెప్పేసి వాళ్ళంతా రోడ్డు మీద ప్లేట్లు పెట్టుకొని, అన్నం ప్లేట్ తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టుకొని చేస్తున్నారు. ఎన్నో హాస్టల్స్లో ఫుడ్ పాయిజన్ అవుతుంది. వాళ్ళకి ఈయనకి వీళ్ళకి పానం ధరించదు. అంటే వీళ్ళ ఉద్దేశం, రేవంత్ రెడ్డి గారు చెప్తారు చూసినా, నాకు పేదరికం అంటే ఎక్స్కర్షన్ కాదు, నేను అక్కడి నుంచి వచ్చినని. ఇప్పుడు ఈ పేద ఎమ్మెల్సీకి ఇచ్చినట్టునే రేవంత్ రెడ్డి గారు ఎంత పేద కథ, ఆయనకు పేదలంటే ఎంత ఎక్స్కర్షన్ కాదో ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి గవర్నమెంట్కు. క్వశ్చన్ నేను ఒక్కనే కాదు, మీరు కూడా చేయాలి. ఒక ఎమ్మెల్సీకి సొంతం ఇంటికి, ఆయన కొడుకు పేరు మీద ఉన్న ఇంటికి, లగ్జరీ కార్లో తిరిగే ఒక మహేందర్ రెడ్డికి 11,78,000 రూపాయలు కిరాయి కింద ఒక సంవత్సరం ఇచ్చారు. మళ్ళీ సంవత్సరాలు ఆగాలంటే మీరు కామెంట్ రూపంలో చెప్పండి, గవర్నమెంట్కి చెప్పుదాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.